Welcome to the great debate. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ తొలగింపుపై వివాదం కొనసాగుతుంది. రాజకీయం చేశారంటూ క్రికెటర్ హనుమా విహారీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 17వ క్రీడాకారుడిపై దూషణలకు దిగారని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమా విహారీ పైన స్పందించింది. ఒక్కసారిగా యాక్టివ్ అయిన ప్రతిపక్ష నేతలు కానీ ఇవన్నీ కూడా ఇదే సందర్భాన్ని ఉపయోగించుకుని యాక్టివ్ అవ్వడం జరిగింది. ఏసీఏ లొంగుబాటు సిగ్గుచేటంటూ చంద్రబాబు విమర్శించారు. క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. క్రీడలపైన దౌర్భాగ్యపు రాజకీయాలంటూ వై షర్మిల సూటిగా ప్రశ్నించడం జరిగింది. హనుమా తొలగింపుపై తమ ప్రభావం ఏమీ లేదని రంజీ ప్లేయర్ తండ్రి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ప్లేయర్ తండ్రి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. రైట్, ఇదే ఇవాటి ది గ్రేట్ డిబేట్. నిజానికి అసలు ఏం జరిగింది? ఒక రంజీ కెప్టెన్ అంటే ఆ జట్టుకి దానికి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమా విహారీ తప్పుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఏ అంశాలు ప్రభావితం చేశాయి? నిజంగానే రాజకీయ జోక్యం జరిగిందా? అందువల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందా అనే అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ క్రీడా విశ్లేషకులు వెంకటేష్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి రామకృష్ణ, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా యాడ్ అవుతారు. ఆయన కూడా యాడ్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. ముందుగా రైట్, వెంకటేష్ గారు, మీకు సుదీర్ఘ అనుభవం ఉంది, క్రికెట్ గురించి మొత్తం కంప్లీట్గా తెలుసు. హనుమా విహారీ చేసిన వ్యాఖ్యలు ఎంత మేరకు వాస్తవం ఉందంటారు? అంటే హనుమా విహారీ జరిగిన విషయాలు చెప్పాడండి. ఏంటంటే తను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఈ సీజన్ బిగినింగ్లో జరిగిన మ్యాచ్లో అగేన్స్ట్ బెంగాల్ ఫస్ట్ డే రోజున ఒక ప్లేయర్ మీద నేను షౌట్ చేస్తే అది వాళ్ళ ఫాదర్ ఆంధ్ర క్రికెటర్స్ని కంప్లైంట్ చేస్తే వాళ్ళు నా క్యాప్టెన్సీ నుంచి తీసేశారు నన్ను. సో నేను టీంకి ఎంతో కాంట్రిబ్యూట్ చేశాను, ఎన్నోసార్లు నాకౌట్ తీసుకెళ్ళాను, అయినా నన్ను చాలా హ్యూమిలియేట్ చేశారు. అందుకని నేను ఇక మీదట ఆంధ్ర క్రికెట్కి ఆడబోనని చెప్పి అతను చెప్పాడు. అది జరిగిన విషయం. దానికి ఆ కన్సర్న్ ప్లేయర్ కూడా రియాక్ట్ అయ్యాడు. అతని పేరు పృథ్వీరాజ్. అతను ఎవరో ఒక చిత్తూరులో ఒక వైసీపీ కార్పొరేటర్ కొడుకు అనుకుంటాను. అతను రియాక్ట్ అయ్యాడు, ఇది నా గురించే చేశాడు, నా గురించి నన్ను ఏమన్నాడో తెలుసు, నన్ను చాలా ఫౌల్ లాంగ్వేజ్లో అసభ్య పదజాలంతో దూషించాడు అతను. అదే అతను ఏం చేశాడు, సానుభూతి కోసం నువ్వు ట్రై చేస్తున్నావు అప్పుడు చెప్పి అతను పెట్టాడు. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా దీనికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇంతకుముందే అతని క్యాప్టెన్సీని తీసేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అతని అవైలబిలిటీ డౌట్గా ఉంది కాబట్టి. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతని మీద ఎంక్వైరీ పెట్టి మేము అతని క్యాప్టెన్సీని తీసేసాము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా ఓవరాల్ ఇష్యూ మీద మళ్ళీ మేము ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఇది ఇంతవరకు జరిగిన ఇష్యూ. కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇదంతా ఈరోజు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇది పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయింది. సో క్రీడల్లో రాజకీయ నాయకుల జోక్యం, రాజకీయాలు ఉండడం అనేది చాలా కామన్ థింగ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉన్నారు కాబట్టి విహారీ చేసిన కామెంట్స్ని దాన్ని పొలిటికల్గా అట్రిబ్యూట్ చేస్తూ మార్నింగ్ నుంచి రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. దీంట్లో అసలు విషయాలు తెలియకుండా, ఫ్యాక్ట్స్ తెలియకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు వితౌట్ నోయింగ్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్. సో ఇది చాలా మర్కీగా, చాలా గందరగోళంగా తయారైంది హోల్ ఎపిసోడ్ అని నాకు అనిపిస్తుంది. సో దీంట్లో పాలిటిక్స్ ఇన్ జనరల్ మాట్లాడే కానీ పలాని పార్టీ అని పలాని ఇదని కాదు. ఎవరు ప్రతి పార్టీ వాళ్ళు కూడా క్రికెట్లో కానీ మరీ క్రీడల్లో కానీ జోక్యం చేసుకుంటారు. అన్ని క్రీడల్లో మెయిన్ పోస్టుల్లో ఈ పొలిటీషియన్స్ ఉంటారు. అది మీరు దాచేస్తే దాగని సత్యం. అది ఏ పార్టీ రూల్లో ఉన్నా, సెంటర్లో ఉన్నా అంతే, స్టేట్లో ఉన్నా అంతే. సెంటర్లో ఉంటే అమిత్ షా కొడుకు జైషా బీసీసీ సెక్రటరీగా ఉంటాడు. స్టేట్లో ఉంటే స్టేట్లో కూడా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు క్రీడా రంగంలో ఉన్నత పదవుల్లో ఉంటారు. అది గవర్నమెంట్ రన్ చేసే అసోసియేషన్స్ కానివ్వండి, ఇండిపెండెంట్గా ఉండే క్రికెట్లో అయినా. సో ఇది ట్రెండ్ అనేది కొనసాగుతుంది. దీంట్లో ఒకరిని పర్టికులర్గా బ్లేమ్ చేయడానికి ఏం లేదు. జనరల్గా మనం మాట్లాడాలి. జనరల్గా క్రీడల విషయంలో రాజకీయ జోక్యం ఉంది. అది మనం హనుమా విహారీ చెప్పిన దాని గురించి మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడాలంటే ఆ విషయం మాట్లాడుకోవాలి. అంతేగాని పలాని పార్టీ వాళ్ళు ఇలా చేశారు, పలాని పార్టీ వాళ్ళు అని అసలు విషయం ఏంటంటే ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ స్పోర్ట్స్. వాళ్ళకి సంబంధం లేని విషయంలో ఓనమాలు తెలియని వాళ్ళు క్రికెట్ గురించి
వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇష్యూని ఎవరు హైలైట్ చేయట్లేదు. ఇదంతా పెద్ద పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. అది మోస్ట్ అన్ఫార్చునేట్. కానీ వెంకటేష్ గారు ఇక్కడ ఒక పొలిటీషియన్ చెప్తే ఒక కాస్త కూస్తో పేరు తెచ్చుకొని కొంత మంచిగా పేరొందినటువంటి హనుమా విహార్ లాంటి వ్యక్తిని కెప్టెన్సీ నుంచి తొలగించే పరిస్థితి ఉందా? అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక మాట చెప్తే తొలగించే పరిస్థితి ఉంటుందా? అంటే పొలిటీషియన్ చెప్పాడని మనకి తొలగించి ఉండరండి. ఎందుకంటే వాళ్ళు కూడా జవాబుదారీతనం ఉంటుంది కదా. పొలిటీషియన్ చెప్పాడంత మాత్రమే తొలగించి, అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. నేను చెప్పేది ఏంటంటే ఇతని తప్పు కూడా కొంత ఉంటుంది. అలాగా అసభ్య పదజాలంతో కొత్త ప్లేయర్ని దూషించడం కూడా తప్పే. కానీ అలా జరుగుతుంటుంది క్రికెట్లో అనేది జనరల్గా అందరూ అంటున్నారు. కానీ ఇది దానికంటే ఇంకా వేరే ఇష్యూ కూడా ఉండొచ్చు. అది ఈ రోజున జరిగింది కాదు. ఇది ఎప్పుడు జరిగింది? ఒక కనీసం ఐ థింక్ 2 నెలలు అయి ఉంటుంది ఇష్యూ జరిగి. అతని క్యాప్టెన్ అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు హనుమ విహారీ తనే స్వయంగా హీ హాజ్ ఇన్వైటెడ్ దిస్ పొలిటికల్ డిబేట్. అతను జనరల్గా చెప్పుంటే నాకు ఆంధ్ర క్రికెట్ విషయంలో గొడవలు ఉన్నాయి, నాకు అక్కడ రాజకీయ జోక్యం ఉందని జనరల్గా చెప్పుంటే బాగుండేది. కానీ అతను ఆ ఇన్సిడెంట్ని కోట్ చేస్తూ ఒక కార్పొరేటర్ ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అతనే పొలిటిసైజ్ చేశాడు. తర్వాత అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. సో అనవసరంగా అతను కూడా ఈ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈజ్ అన్ఫార్చునేట్. మన సింపతీస్ ఉన్నాయి అతని మీద. ఎందుకంటే అతన్ని ఏదో వేరే కారణంగా, క్రికెటింగ్ రీజన్ కాకుండా వేరే రీజన్తో అతన్ని తొలగించారు, కరెక్టే. కానీ అతను దాన్ని పొలిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కాదు కదా అతను తీసేసింది. ఇది ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులైంది, 2 నెలలు అయిపోయింది. అప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికల వాతావరణం వేడి ఉంది కాబట్టి ఈ ఇష్యూని అంతా పొలిటిసైజ్ చేస్తాను. నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్. నేను విహారీని అనుకూలంగా మాట్లాడలేదు. విహారీ విషయంలో కొంత తప్పు ఉంది. సహచర క్రీడాకారుని ఎందుకంటే సహచర క్రీడాకారుని అబ్యూజ్ చేయడం వల్లే చర్యలు దిగారంటారా? ఇప్పుడు ఆ ప్లేయర్ వచ్చాడంటే టీంలో 17th ప్లేయర్గా అతను రికమెండేషన్తో వచ్చాడని మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో ఆ ఇన్వాల్వ్మెంట్ గురించి క్వశ్చన్ చేయాల్సింది పోయి ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ వ్యవహారంగా మారింది. అది అన్ఫార్చునేట్ థింగ్. సో జనరల్గా ఏంటంటే అతను ఆ రంజీ ప్లేయర్ తండ్రి కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పొలిటీషియన్ కూడా కాదు, ఏదో ఒక కింది స్థాయి 2వ స్థాయి 3వ స్థాయి నాయకుడు. నిజంగా అతనికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళ అబ్బాయి 17 ప్లేయర్లు ఉండేవాడు కాదేమో. ఏమంటారు మీరు? అలా ఏం లేదండి. ఇప్పుడు 17వ ప్లేయర్గా ఈ సీజన్లో ఉన్నాడు. అతను ఏజ్ ఎంత? 22, 23 ఏళ్ళు. నెక్స్ట్ ఇయర్ మెయిన్ టీంలోకి వస్తాడు. దానిదే ఉంది. అంటే అతను పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ కార్పొరేటరే కావచ్చు, కానీ అతనికి వేరే వాళ్ళ బ్యాకింగ్ కూడా ఉండొచ్చు కదా. సో ఇలాంటివి జరుగుతుంటాయి క్రికెట్లో. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్లో ఏం జరుగుతుందంటే మనీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మనీ తీసుకుని వాళ్ళు సెలెక్షన్ చేస్తున్నారు అనేది ఎన్నో రోజులుగా మనకు వినిపిస్తున్నారు. అప్పుడు ఆంధ్ర క్రికెట్లో ఇదే జరుగుతుంది. ఏంటంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్లో రికమెండ్ చేసి ప్లేయర్స్ని పెడతారు. సో ఈ రోజున అతను టీంలోకి 11లోకి రాకపోయి ఉండొచ్చు. వాళ్ళ బాధ అదే చెప్తున్నాడు. నేనైతే 11లోకి తీసుకొస్తాను. ముందుగా టీంలో ఒక ఎంట్రీ తీసుకుంటారు ఈ సంవత్సరం, మెల్లగా నెక్స్ట్ ఇయర్ మెయిన్ టీంలో పెడతారు. అందరూ ఆడారు. లాలూ ప్రసాద్ కొడుకు ఆడాడు, ఇంకా చాలా మంది ఆడారు. మన అనురాగ్ ఠాకూర్ కూడా ఒక రంజీ మ్యాచ్ ఆడాడు. మన ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న అనురాగ్ ఠాకూర్ కూడా అతను అప్పటి హిమాచల్ ముఖ్యమంత్రి కొడుకు. సో ఇదన్నీ అన్ని చోట్ల జరుగుతున్న వ్యవహారం ఇదంతా. రైట్. రామకృష్ణ గారు, వైసీపీ నేత రామకృష్ణ గారు ఉన్నారు. మీరు వైసీపీ నేతగా పాటుగా మీకు కూడా క్రికెట్కి సంబంధించి కొంత అనుభవం ఉంది. మీరు కూడా కొన్ని రోల్స్, కొన్ని పదవులు ఉన్నట్టుగా నాకు తెలిసింది. రైట్. ఈ టోటల్ ఎపిసోడ్లో మీ పార్టీ నేతకు సంబంధించి ఎటువంటి పాత్ర లేదంటారా? ఖచ్చితంగా. మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందుగా నమస్కారం అండి. వెంకటేష్ గారికి కానీ, మరి విఎస్ సోదర గారు కానీ. మరి ఈరోజు ఏదైతే ఈ కాంట్రవర్సీ నడుస్తుందో, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రికెట్ సెలక్షన్ కమిటీ విషయంలో రాజకీయ జోక్యం అనేది ఉండదండి. ఇలాంటి ఆరోపణలు రావటం అనేది సహజమే. కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఒక సెలక్షన్ కమిటీని మరి మేనేజ్ చేయగలిగాడు, మరి రికమెండ్ చేయగలిగాడంటే మరి ఇది ఎట్టి పరిస్థితుల్లో నమ్మదగ్గ విషయం కాదు. ఆరోపించడానికి టీడీపీ వాళ్ళు మరి ఏమి దొరక్క ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఎవరైతే మరి ఈరోజు పృథ్వీరాజ్ అన్నాడో అతను రికమెండేషన్ ప్లేయర్ అంటున్నారు. మరి నాకు స్వతహాగా నేను అండర్-25 టీమ్ కి మేనేజర్గా వెళ్ళడం జరిగింది. డేస్ టీమ్ కి పోయిన 2002-2003 సీజన్లో. మరి నేను మేనేజర్ జట్టులో అతను ప్లేయర్ గా ఉన్నాడు పృథ్వీరాజ్. అతను నాకు పర్సనల్ గా కూడా తెలుసు. చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, అలాగే మంచి స్పోర్టివ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి. మరి ఈరోజు ఆ అబ్బాయి కూడా
2010 సంవత్సరం నుంచి అతను క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. మరి 2011 నుంచే అండర్ 14 కానీ, అండర్ 16 కానీ, తర్వాత అండర్ 17 కానీ, అండర్ 19 కానీ వరుసగా తను 15 స్టేట్లు ఆడటం జరిగింది. మరి అతను మొన్న రీసెంట్ గా షాహిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ జరిగిన దాంట్లో ఉత్తరప్రదేశ్ మీద కూడా 40 పరుగులు సాధించాడు. మరి ఆ రోజున కూడా ఆ ఉత్తరప్రదేశ్ టీంలో భువనేశ్వర్ కుమార్, యశ్జుల్, కార్తిక్ త్యాగి లాంటి మంచి మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి అటువంటి టీం పైన ఒక 40 రన్లు కొట్టాడంటే 7వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వెళ్ళి మరి అతనికి క్రీడా నైపుణ్యం, తను టాలెంటెడ్ కాకుండా టీంలోకి వచ్చాడంటే మరి మీరు అది నమ్మదగ్గ విషయం కాదని కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. క్రికెట్ రాకుండా ఇన్ని స్టేట్లు ఆడటం అనేది జరగదు. నైపుణ్యం లేకుండా ఒక ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద టీం మీద 7వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వెళ్ళి 40 పరుగులు T20. రామకృష్ణ గారు కానీ మీరు ఓకే, మీరు డిఫరెంట్, మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించినటువంటి హనుమా విహార్ లాంటి వ్యక్తి, ఆయన కూడా కొంత బాగా ఆయన కూడా మంచి కెరీర్ పరంగా పర్లేదనిపించింది. మరీ అంత తీసివేతకైతే ఆడలేదు. ఆయన కూడా కొంత ఇంపాక్ట్ చూపించిన క్రీడాకారుడే. అవాస్తవం లేకపోతే ఆ విధంగా ఆయన ఇంత పబ్లిక్గా, స్టేట్మెంట్గా, ట్విట్టర్ వేదికగా ఆ కామెంట్స్ చేయరు కదా, ఎంతో కొంత వాస్తవం లేకపోతే. అంటే ఒకటండి, ఇక్కడ ఏదో డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన ఏదో చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా సరే, డ్రెస్సింగ్ రూమ్ లో అనేది ఇండియన్ క్రికెట్ టీంలో అయినా సరే డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే విషయాలు డ్రెస్సింగ్ రూమ్ లోనే మర్చిపోవాలి. సరే, ఒకవేళ అది ఏదైనా పరిధి దాటి కొంచెం పర్సనల్ అబ్యూస్ కి దారి తీసినప్పుడు అది కొంతమేర కంప్లైంట్స్ ద్వారా, అక్కడ ఉన్న మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారానో, తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ జరగడము, దానికి సంబంధించి ఏదైతే అసోసియేషన్ కి సంబంధించిన అపెక్స్ ప్యానల్ వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని సీఏ ద్వారా అమలుపరచడం జరుగుతుంది. యాజ్ పర్ రూల్స్ జరుగుతాయి. మరి నిజంగా అటువంటిది ఏమన్నా జరిగింది కాబట్టే ఆ రకంగా మరి యాక్షన్ తీసుకోవడం జరిగిందని నేను అనుకున్నాను. ఏసీ వారు ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిడి మటుకి లేదు. ఇది అనవసరంగా టీడీపీ వాళ్ళు బుడద చల్లే కార్యక్రమం తప్ప ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద, టీడీపీ మాత్రమే కాదు, కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో పాలిటిక్స్ లేవు. రామకృష్ణ టీడీపీ మాత్రమే కాదు, జనసేన అధినేత స్పందించారు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మ గారు కూడా స్పందించారు. ఇటువంటి క్రీడల్లో ఇటువంటి రాజకీయ జోక్యం పనికిరాదని ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఒక టీడీపీ మాత్రమే కాదు. ఒకటండి, ఇంకా మీరు జనసేన గురించి చెప్పాలంటే టీడీపీ ఏం మాట్లాడితే జనసేన అదే మాట్లాడిద్ది. పవన్ కళ్యాణ్ కి ఓన్ వాయిస్ అంటూ ఏం లేదు, అది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు కీ ఇచ్చి వదిలితే ఏం చెప్పమంటే అది చెప్తాడు. ఇక షర్మిల గారు అంటారా, మరి ఈరోజు ఆమె మన తెలంగాణలో వచ్చేసి కొన్ని రోజులు టీఆర్ఎస్ అక్కడ సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ మీ అధినేత చెల్లె కదా, ఆ మాట నమ్మొచ్చంటారా? రామకృష్ణ గారు, షర్మిల గారు మీ పార్టీ అధినేత సొంత చెల్లి కదా, ఆ మాటలు నమ్మొచ్చంటారా? సరే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వదిలేద్దాం, షర్మిల గారి మాటలు నమ్మొచ్చా? ఆమె అయితే మరి అబ్జెక్ట్ చేశారు. ఏమండి, షర్మిల గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో మరి పవన్ కళ్యాణ్ గారితో మరి ఈ రోజు వెళ్ళి మాట్లాడిన సందర్భాలన్నీ కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో అన్నా చెల్లెలు అనేది ఎక్కడా లేదు. మీరు అందరు చూస్తానే ఉన్నారు. షర్మిల గారు లేనిపోయిన ఆరోపణలు చేయటమే తప్ప, ఇది ఏది ప్రతి ఒక్కటి కూడా బేస్లెస్ ఆరోపణ తప్ప ఇందులో ఎక్కడా వాస్తవాలు లేవు. షర్మిల గారు చెల్లినైనప్పటికీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూడా సేమ్ రాజకీయ ప్రత్యర్థిలాగే చూస్తున్నారు తప్ప ఇక్కడ అన్నా చెల్లెలు అనేది రాజకీయాల్లో మీకు తెలిసి లేదని అనుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, అసలు ఏమి జరగలేదు, ఇందులో రాజకీయ ఒత్తిడి, ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు, కావాలని వాంటెడ్గా ఎన్నికల సమయంలో ఇష్యూ చేస్తున్నారు తప్పించి ఇందులో వాస్తవం లేదనేది వైసీపీ వాదన. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు శ్రీనివాస్ చౌదరి గారు? వెంకట్ గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, క్రికెట్ అసోసియేషన్ లీడరు వెంకటేష్ గారికి, అలాగే వైసీపీ నేత రామకృష్ణ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారం. రాజకీయాలు, క్రీడలు విడిగా చూడాలి సార్. మీకు నాకు వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు. నాకు వ్యక్తిగతంగా అభివృద్ధితో సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆ కార్పొరేటర్ నాకు ఫ్రెండ్, చిన్ననాటి మిత్రుడు. ఆయన ఒకప్పుడు టీడీపీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల్లో వైసీపీలోకి వెళ్ళాడు. వెళ్ళినా మేము ఫ్రెండ్స్, ఆయన నేను చాలా ఫ్రెండ్స్. వాళ్ళ కొడుకు ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నాడో నాకు తెలుసు. మేము ఎలైట్ క్లబ్లో మేము కూడా షటిల్ ఆడేవాళ్ళం. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మా ఫ్రెండ్ నరసింహాచారి, వాళ్ళ ఫాదర్ పేరు నరసింహాచారి, అతని పేరు బుద్ధిరాజు. ఆయన సెలెక్ట్ కమిటీ కూడా జాయిన్ చేశాడు, మున్సిపల్ సెలెక్ట్ కమిటీ. సరే, కారణాలు ఏమైండొచ్చు. ఇప్పుడు ఢిల్లీ రెజ్లింగ్లో రాజకీయాలు చేయవా?
రెజ్లింగ్ లో జరిగిన సమస్యలు ఎన్ని రోజులుగా పోరాటం చేస్తూ చూస్తున్నారు కదా. అలాగే చాలా సందర్భాల్లో క్రికెటే కాదు, షటిల్ కానీ అలాగే ఏమంటారు బ్యాడ్మింటన్ కానీ చాలా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో రాజకీయ ప్రమేయాలు కనపడుతుంది. నాకు అజరుద్దీన్ గారితో పర్సనల్ గా పరిచయం ఉంది. ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పాడు రాజకీయ ఒత్తిడి ఉంటాయి సార్ మా సెలెక్టివ్ కమిటీలో. అంటే నేను ఎందుకంటానంటే ఆడుకుందాం ఆంధ్ర, ఆడేసుకోండి ఆంధ్రాని, ఆడేసుకున్నారు కదా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ తరపున. అట్లా క్రికెట్లు చూడొద్దండి, అది భావితరాలకి ఉపయోగపడే అంశం. రాజకీయాలు వేరు, క్రికెట్ వేరు, ఆటలు వేరు. ఈరోజు చూడండి జిల్లాకి స్టేడియం కట్టిస్తాం మా మామయ్య జగన్మామయ్య, కట్టించలేదే. జిల్లాకి స్విమ్మింగ్ పూల్ పెడతాడు, కట్టించలేదే. ఈరోజు 5 ఏళ్లుగా దేశానికి రాష్ట్రానికి మంచి ప్రముఖ ఆటగాళ్ళు పంపిస్తానని చెప్పిన జగన్ అన్న ఏం చేయట్లేకపోయాడు. అసలు ఏ ఆటలన్నీ ఉన్నాయండి ఏ రాష్ట్రంలో? చివరికి మీకు వెంకట గారు మీకు తెలుసో తెలీదో స్కూల్ గ్రౌండ్లు, స్కూల్ భవనాలు, అదేవిధంగా మైదానాలు, మా తిరుపతిలో ఉండే ఎస్ఐ స్కూల్ గ్రౌండ్ కూడా వేరే వాళ్ళకి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆంధ్ర రాష్ట్రంలో బటన్ నొక్కాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో భవిష్యత్తులో పిల్లలు ఆడుకుంటారేమో నాకు తెలియదు, కానీ దీంట్లో రాజకీయాలు నొప్పించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఉంటే వెంకట గారు చెప్పినట్టు మీరు బయట చూసుకోండి, రాజకీయాలు వేరు, రాజకీయ ప్రతినిధులు వేరు. పిల్లల భవిష్యత్తు అబ్బాయికి ఏం తెలుసు సార్, 21 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. ఆ అబ్బాయికి రాజకీయ పొలం సరే. నాకు చెప్పిన అంశం ఏంటంటే, నాకు తెలిసిన అంశం ఏంటంటే ఫీల్డింగ్ లో తప్పు చేశాడు, దానిపైన అనువిహార్ గారు అరిచారు, అందువల్ల చిలిచిలి గాలిగాన అయింది. మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అయితే మాట్లాడుకున్నారు. ఇవన్నిటికీ చుట్టుకొలతగా ఈ రోజు గొడవలు జరిగాయి. ఆ గొడవలకు నరసింహాచారి వాళ్ళ కార్పొరేటర్ ఉన్న వైసీపీ కార్పొరేటర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. తిరుపతి మున్సిపల్ సెలెక్ట్ కమిటీ కూడా రిజైన్ చేశాడు. అనేక ఒత్తిడి ద్వారా ఈరోజు ఆయన తీసేశారంటే నేను ఒక మాట అంటాను సార్, బెస్ట్ ప్లేయర్ ఎవరైనా కావచ్చు, ఆయన మీ రాష్ట్రానికి ఇంకా ఆడను, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో ఎప్పుడు ఆడను, ఇంకెట్టి పరిస్థితులు రాను కూడా చెప్పితే ఎంత విసిగిపోతారు చెప్పండి మీరే. ఒక ప్లేయర్ ని హట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆయన రాజకీయ పార్టీ కాదు కదా, ఆయన తెలుగుదేశానికో లేదా కాంగ్రెస్ కో లేదా వైసీపీకో కార్యకర్త కాదు కదా. ఆయన రాష్ట్రం ప్రత్యర్థిగా రాష్ట్ర గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా కెప్టెన్ రంజీ ట్రోఫీకి ఆడాడు. చాలా సందర్భాల్లో కీ రోల్ కూడా పోషించవచ్చు. అయితే ఇక్కడ ఆటల్లో రాజకీయాలు చేయడం అనేది తప్పు. నేను చూశాను ఢిల్లీలో రెజ్లింగ్ విషయంలో ఎంత గొడవలు జరిగాయో, పేపర్లు వచ్చాయి, న్యూస్ వచ్చి. క్రీడల్లో రాజకీయ జోక్యం, పర్టికులర్ క్రికెట్లో రాజకీయ జోక్యం, రీసెంట్గా హనుమ విహార్ చేసిన కామెంట్స్ పైన డిబేట్ కొనసాగుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక మీరు మధ్యలో ఆపేశారు. నేనేమంటానంటే మీకు ఆ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి తండ్రి కూడా, ఆ ప్లేయర్ తెలుసు, ఆ ప్లేయర్ తండ్రి కూడా తెలుసు. నిజంగా మీకు బాగా తెలిసిన వ్యక్తులుగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చెప్తే క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కెప్టెన్ నుంచి తొలగించే పరిస్థితి ఉందంటారా శ్రీనివాస్ చౌదరి గారు? మా పార్టీలో 95 నుంచి 2000 వరకు ఆయన కౌన్సిలర్గా ఉన్నాడు. ఆ తర్వాత తిరుపతి కార్పొరేట్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో వైసీపీ షిఫ్ట్ అయ్యాడు. అది రాజకీయాలు, అటు నుంచి మారుతున్న రాజకీయాలు లేవు. కానీ నాకు ఆయన చిన్ననాటి మిత్రుడు. మేము ఇద్దరు కలిసి షటిల్ ప్లేయర్స్ వాళ్ళ నేను, ప్లస్ ఆయన ఆ 7th ఏజ్ నుంచి 8th నుంచి ట్రైనింగ్ చేస్తాడు కొడుకుని క్రికెటర్ చేయాలని. ఆయన కళ ఉండొచ్చు, తప్పలేదు, స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేశాడు. నేను ఏంటంటే క్రికెట్ లో రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్నప్పుడు ఖచ్చితంగా నరసింహాచారి గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ తిరుపతి క్రికెట్ అసోసియేషన్ లో ఆయన కూడా మెంబర్. ఈ తిరుపతి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కూడా నాకు తెలుసు, వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. కానీ ఎప్పుడో 2 నెలల క్రితం మన వెంకట గారు చెప్పిన పాటు 2 నెలల క్రితం జరిగిన సమస్య, దాన్ని కడుపులో పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి నాయకత్వం వహిస్తే అంటే కెప్టెన్సీ వస్తున్న రంజీ ట్రోఫీ ఉన్న వ్యక్తిని అవమానించారని, నేను జీవితంలో ఆంధ్ర రాడని, అంటే ఇది జరిగిందా, నిజమా, కాస్తమా, లేకపోతే నిప్పులైందే పొగరాదు కదా సార్ వెంకట గారు. నేను రాజకీయాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే క్వశ్చన్లు వేస్తారు, అరెస్టులు చేస్తున్నారు, 41 నోటీసులు ఇస్తున్నారు. శాసనసభలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, బయట దోసేస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు వేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇంక మీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదా? నాకు అర్థం కావడం లేదు. అంటే మాట్లాడే హక్కే లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో? తప్పే ఉందండి. జూనియర్ ప్లేయరు లేదా 17వ ప్లేయర్ అనొచ్చు. ఒక కెప్టెన్ ఒక ఆటలో స్పోర్ట్స్గా తీసుకోవాలి కదా. స్పోర్టివ్గా తీసుకొని మా కెప్టెన్ అన్నాడు కసిగా ఇంకా బాగా పనిచేస్తాను, ఇంకా గట్టిగా పనిచేస్తానని ఆయన ఇంకా హామీ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో. దాన్ని కెప్టెన్సీ తొలగించే వారికి పట్టుబట్టి దాన్ని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి చెవిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే, ఇక తిరుపతిలో ఉంటాడు. అలాగే ఇంకొక ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ ఆయనకు బాగా తెలిసిన వాడు, నాకు కూడా ఫ్రెండ్ ఆయనకు, వాళ్ళ మా నాన్నగారు. సో చెప్పొచ్చు మా కొడుకు అవమానం జరిగింది, ఈ విధంగా జరిగింది కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అనే అవకాశం లేకుండా పోలేదు. కానీ ఏంటంటే ఆయన చేస్తుంటే, రాజకీయ చేస్తుంటే, అవకాశం జరుగుంటే మాత్రం 100% రాంగ్. నా ఫ్రెండ్ ఆయన ఖండిస్తాను, తప్పది. దీని పిల్లల జీవితాలు సార్, అది వాళ్ళకి రాజకీయాలు తెలియదు. అలా అపసముద్రిన వ్యక్తులు వాడు, స్పోర్ట్స్ కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడేవాడు. వాళ్ళకి వాళ్ళ మనసుల్లో
విషబీజాలు నాటించడం అనేది తప్పు. ఎందుకంటే ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, మా క్యాప్టెన్సీ పోయింది, అది ఏమవుతుందంటే రేపు ఇంకో సంఘటన వస్తే కూడా ఇదే రాజకీయాలు చర్చించి నిజాయితీ పడిన వాళ్ళని బట్టి దోచేస్తారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కేడలు వేరుగా చూడాలి, రాజకీయాలు వేరుగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా విభజించి పాలించే పద్ధతులు అలవాటు కాలేదేమో తెలియదు, నాకు తెలియదు. కానీ పిల్లల జీవితాల్లో మాత్రం ఇటువంటి సమస్యలు రావడం చాలా బాధాకరం. ఇది సభ్య సమాజానికి, భవిష్యత్ ప్లేయర్స్ కి, రాబోయే ఆటగాళ్ళకి, క్రికెట్ ఇంకోట ఏ ఆట అయినా కావచ్చు, వాళ్ళు కూడా భయపడతారు. ఏంది ఇది రాజకీయాల జోక్యాలు ఎలా ఉంటాయా అంటే మనం ఎంత కష్టపడి నేర్చుకొని ట్రైన్ అయ్యి కష్టపడి దెబ్బల్ని కానీ అనేక సమస్యలతో నిలబడి ప్లేయర్ గా నిలబడిన తర్వాత కమాన్ని కిందకి తోసేస్తారా అంటే మనం పర్వపద పోసే రకంలో ఎక్కిన తర్వాత పాము మింగేసి కింద పడిపోయినట్టు ఇంత పైకి ఎదిగిన తర్వాత మనం కిందకి తోసేస్తారా అంటే ఆశ్చర్యమే. నాకు అజరుద్దీన్ గారు చాలా బాగా ఫ్రెండ్. నేను ఢిల్లీలో ఆయన వెళ్తే ఆయన గెస్ట్ హౌస్ లోనే ఉంటా, ఆయన ఇంట్లోనే ఉంటా. ఆయన మాట్లాడిన కూడా చాలా సందర్భాలు చెప్పాడు, సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నా మీద ప్రజెస్ వచ్చాయి అండర్-9 అదేవిధంగా హైదరాబాదు తెలంగాణలో క్రికెట్ అసోసియేషన్ లో సమస్యలు కూడా వచ్చాయి. ఆయన కూడా ఓడించారు కదా, మీకు ఆ విషయం కూడా తెలుసు. అక్కడ కూడా చాలా గొడవ జరిగి. సో ఎందుకంటే రాజకీయ ప్రమేయం క్రీడల్లో ఉండకూడదు. ఎవరైనా ఏమైనా సరే వైసీపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్రీడల్ని క్రీడలుగా చూడాలి, రాజకీయ చూడాలి. అటువంటి అంశాన్ని గిర్రగేసి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారికి గౌరవం వస్తుంది, ప్లేయర్ కి ఆత్మస్థైర్యం వస్తుంది, రాష్ట్రం నుంచి ఆడేదానికి ముందుకు వస్తారు. ఇటువంటి రాజకీయ జోక్యాల వల్ల రాబోయే క్రీడాకారులను కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి. నిజంగా రాజకీయ జోక్యం అంటే వెంకట్ లాంటి వాళ్ళు, లేదు మన రామకృష్ణ గారు కూడా దాంట్లో స్పోర్ట్స్ లో ఉన్నారు కాబట్టి దాన్ని పక్కకు నెట్టేయాలి. అలా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అయ్యా ఇది మెరిట్ మీద వస్తారు, మంచి ఫలితాలు వచ్చాయి, రాష్ట్రానికి పైకి వచ్చేది చెప్పి ఒప్పించాలి. అంతేగాని పలానా కార్పొరేటర్ అని కొడుకు, పలానా ఎమ్మెల్యే అని కొడుకు, పలానా ముఖ్యమంత్రి అని కొడుకుని ఈ సినిమాలో ఛాన్స్ లాగా హీరోయిన్ లాగా ఇస్తే మాత్రం రాష్ట్ర పరుగు పోతుంది, దేశ పరుగు కూడా పోతుంది. ఆడలేకపోతే అసోసియేషన్ కి ఎంత చెడు పేరు వస్తుందో ఆల్రెడీ వాళ్ళ ఆటల్లో ఉండేవాళ్ళు తెలుసు, ఆ రకంగా ఎక్కువ అనుభవం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. నేను మా ఊరు పిల్లడైనా, నాకు స్నేహితుడైనా, నాకు స్నేహితుడు కొడుకునైనా కూడా ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయాలు దయచేసి క్రీడలకు తీసుకురాబకండి, క్రీడలుగా చూడండి. అప్పుడే రాష్ట్రం, దేశం గౌరవం కాపాడగలరు. చూడండి ప్రపంచ దేశాల్లో ఎన్ని గోల్డ్ మెడల్ వస్తాయి, మన ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్ వస్తాయి మీకు అందరూ తెలుసు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో మట్టిలో మాణిక్యాలు తీసుకొచ్చి బాగా ట్రైన్ చేసి అద్భుతంగా దేశం కోసం ఆడిస్తున్న క్రీడాకారులని ఇటువంటి ఇబ్బందులు కలిగించి వాళ్ళని బాధ కలిగించే విధంగా వదిలి వెళ్ళిపోవటం, మాకు ఆటలే వద్దని చెప్పడం అనేది చాలా రాష్ట్రానికి, రాష్ట్ర పౌరుకు కూడా బాధ కలిగించే అంశం. కాబట్టి ఎక్కడో కూడా ఫుల్ స్టాప్ పెట్టి సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర క్రీడల శాఖ మీద తీసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ వెంకటేష్ గారు, సార్ అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీ సంబంధించిన నేతలు వచ్చినప్పుడు జనరల్గా కొంత వారికి కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉంటారు. మీకేమనిపిస్తుంది, ఇది ఇందులో హనుమ విహారీ దుందుడుతనం కూడా లేదంటారా? అందులో అంత కొంచెం ఎక్స్ట్రాగా ఓవర్గా రియాక్ట్ అయిపోయి చేశారేమో అనే భావం లేదంటారా? డెఫినెట్గా ఉందండి. అతనికి అన్యాయం జరిగి ఉండొచ్చు. అంటే ఏదో కంప్లైంట్ చేసేసరికి వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అతను తీసేశారు అనడం అనేది కరెక్ట్ ఉండొచ్చు. అది నిజమో కాదో మనకు తెలియదు, అది ఎంక్వైరీలో తేలుతుంది. అది ఇంకా ఆ విషయంలో మనం వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ కారణంగా తీసేశారా, మరో కారణంగా అతను క్యాప్టెన్సీ తీసేశారా. కానీ ఇది జరిగి 2 నెలలు అయిన తర్వాత అతను ఎందుకు టీంలో కంటిన్యూ అయ్యాడు? అప్పుడే అతను హ్యూమిలియేషన్ ఫీల్ అయి ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సింది, టీం నుంచి తప్పుకోవాల్సింది. అలా కాకుండా సీజన్ అంతా ఆడి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత క్వార్టర్ ఫైనల్లో అప్పుడు అంతా అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ వేరే టీంకి ఆడుకుందాంలే అని చెప్పి ఇప్పుడు అతను ఈ రకంగా మాట్లాడడం, నేను అన్నట్టుగా వేగ్గా చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్లో రాజకీయాలు ఉన్నాయి, నాకు కొంత అవమానాలు జరిగినాయని చెప్పుంటే బాగుండేది. కానీ అలా కాకుండా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మెన్షన్ చేసి వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ అని మెన్షన్ చేసి ఇష్యూని పొలిటిసైజ్ చేసింది పూర్తిగా హనుమ విహారీ. దానివల్ల అతనికే నష్టం జరిగింది. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేయర్ వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు, ఇతను డ్రగ్ అడిక్ట్, ఇతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి, తిరిగిపోతుంది, రకరకాల అయితే పొలిటీషియన్స్ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారో అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. సో అతనే దాన్ని ఆహ్వానించాడు. సో అనవసరంగా ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేసింది ఖచ్చితంగా హనుమ విహారీ. ఎందుకంటే ప్లేయర్గా ఉన్నప్పుడు కొంత డికరం మెయింటైన్ చేయాలి, అది మెయింటైన్ చేయలేదు అతను. అంబట్ రాయుడు ఎలాగైతే తొందరపాటుగా మాట్లాడాడు, తొందరపాటుగా ట్వీట్స్ పెట్టాడు, అదే రకంగా ఇతను కూడా బిహేవ్ చేస్తుంది. దీనివల్ల నష్టం అతనికే జరుగుతున్న విషయం తెలుసుకోవాలి. అతని కెరియర్ ఇంకా ఉంది, ఇండియాకి ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే టీంలో లేడు, కానీ ఇండియాకి గతంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రికార్డు ఉంది అతను. ఇప్పటికీ హ్యాస్ గాట్ దట్ ఛాన్స్. కానీ అతని కేసు అతనే పొలిటిసైజ్ చేశాడు, పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేశాడు అని అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే అతను ఈ రకంగా ఇప్పుడు ఆరోపణలు చేయడం వెనకాల ఏదైనా రాజకీయ హస్తం ఉందేమో అన్న సందేహం కూడా కలుగుతున్నాను. సరే, ఈ హనుమ విహారీ తీసుకునే నిర్ణయం వల్ల, ఈ కామెంట్స్ వల్ల, ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేసిన అంశాల వల్ల అతని కెరీర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో?
అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అతను వేరే స్టేట్కి వెళ్ళాలంటే ముందు ఆంధ్ర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి ఇవ్వడంలో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇస్తారు, అల్టిమేట్గా ఇవ్వాల్సి వస్తుంది, బట్ ఎన్ఓసి తీసుకోవాలి. తర్వాత వేరే స్టేట్కి వెళ్ళినా కూడా అతను ఇట్లా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, అసోసియేషన్ని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే అతని మీద కొంత ప్రెజుడిస్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇది అల్టిమేట్గా అతని కెరియర్కే అది. మనం రాయుడు విషయంలో రాయుడు ఇలాగే తొందరపాటుకు లోనే అతను మళ్ళీ ఇండియన్ టీంకి రాలేదు. తన కెరియర్ అర్ధంతరంగా ముగిసిపోవడం కూడా మనం చూసాం. సో మీకు కొంత అన్యాయం జరుగుతుంది. జరిగినప్పుడు మీరు దానికి కొంచెం మైల్డ్గా రియాక్ట్ అవ్వాలి. ఇలా పొలిటికల్ స్టైల్లో రియాక్ట్ కావడం, పేర్లు చెప్పడం, ఇన్సిడెంట్లు చెప్పడం, దానివల్ల అల్టిమేట్గా డ్యామేజ్ ఆ పర్టికులర్ ప్లేయర్కే జరుగుతుంది. ఎందుకంటే మీరు యంగ్ ప్లేయర్, మీరు ఇంకా భవిష్యత్తు ఉన్న ప్లేయర్, ఇండియాకి ఆడాల్సిన ప్లేయర్, ఈ రకంగా బిహేవ్ చేయడం దీన్ని మొత్తం పొలిసైజ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా ఐ విల్ పిన్ పాయింట్ ఇట్ ఆన్ విహారీ. కానీ వెంకటేష్ గారు కొంత అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరపున కొంత ప్రభావం చూపించినటువంటి విహారీ ఐ విల్ నెవర్ ప్లే ఫర్ ఆంధ్ర అని చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా కొంత అటువైపు నుంచి కూడా ఇంపాక్ట్ ఉందనేది కొందరి భావన. అది అంత స్ట్రాంగ్ డెసిషన్ అయితే మొదటి మ్యాచ్లో అతను తీసేశారు. ఆ తర్వాత అన్ని లీగ్ మ్యాచ్లు ఆడాడు, క్వార్టర్ ఫైనల్ ఆడాడు. అప్పుడెందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్ అంత హ్యూమిలియేషన్ ఫీల్ అయితే అప్పుడే అతను రిజైన్ చేయాల్సి ఉండాల్సింది కదా. స్ట్రాంగ్ డెసిషన్ అని అనుకోను నేను. దానికి ఏదో కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎలాగైతే అంబట్ రాయుడిని పాలిటిక్స్లోకి దించాలని కొంత ప్రయత్నం జరిగిందో, ఇతని విషయంలో కూడా వెనకాల ఏదైనా పొలిటికల్ హస్తం ఉందేమో నాకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదే నిజమైతే ఖచ్చితంగా ఆ ప్లేయర్ తండ్రి పలానా వైసీపీ లీడర్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇంకా వివరాలు బాగా మెన్షన్ చేసేవాడేమో. అలా చేయలేదు కదా, జస్ట్ ఒక ప్లేయర్ 17th ప్లేయర్ హీజ్ ఏ పొలిటీషియన్ అన్నాడు, హిజ్ ఫాదర్ ఈజ్ ఏ పొలిటీషియన్ అన్నారు. 17th ప్లేయర్ అని చెప్పాడు, వాళ్ళ ఫాదర్ కార్పొరేటర్ అని చెప్పాడు. దాంట్లో ఇంకా దాచిపెట్టేది ఏముందండి? ఆల్మోస్ట్ అతను మనకి క్లూస్ అన్ని ఇచ్చేసాడు. అండ్ ఆ ప్లేయర్ హిమ్సెల్ఫ్, పృథ్వీరాజ్, మీరు ఎవరి కోసం వెళ్తున్నారో నేనే ఆ ప్లేయర్ని, నన్ను అతను ఏమన్నాడో మీకు తెలుసు అని చెప్పి అతను. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు ఇప్పుడున్న సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉంది, 2 నిమిషాల్లో మనకు ఆన్సర్ దొరికిపోతుంది. అతను ఇవ్వాల్సిన క్లూస్ అన్ని ఇచ్చేసాడు. అతను, నేను అనేది ఏంటంటే వేగ్గా చెప్పుండాల్సి, నాకు రాజకీయాలు ఉన్నాయి అక్కడ, నాకు కొంత అవమానం జరిగింది, హ్యూమిలియేషన్ జరిగింది, అందుకు వెళ్ళిపోతున్నాను జనరల్గా చెప్పుంటే ఈ ఇష్యూ ఇంత పొలిటిసైజ్ అయ్యేది కాదు. మొత్తం రాజకీయం అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ అక్కడ లేదు, కనపట్లేదు. కొన్ని ఛానల్స్లో జరుగుతున్న చర్చలు చూస్తుంటే దాన్ని వాళ్ళు ఒక లడ్డులాగా దొరికింది. దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, రకరకాలుగా దాన్ని కలరిస్తున్నారు. అసలు చాలా ఆంధ్ర క్రికెటర్స్ అసలు రెస్పాండ్ కాలేదని ఇంకా ఏవేవో చెప్తున్నారు. బీసీసీఐ కూడా రెస్పాండ్ అవ్వాలంట. బీసీసీఐ ఎందుకు రెస్పాండ్ అవుతుంది? బీసీసీఐకి సంబంధం దీంట్లో రకరకాల వ్యాఖ్యానాలు మనకు వినిపిస్తుంది. సో యాక్చువల్గా అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ బిట్వీన్ ప్లేయర్ అండ్ అసోసియేషన్, అంతవరకే ఉండాలి. పాలిటిక్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. ఇందాక వైసీపీ నేత వారు మాట్లాడితే ఏమన్నారంటే రికమెండేషన్స్ ఏ ఉండవు, అంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ మాట్లాడారు. అలాంటిది ఏం లేదండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లేదు. ఎందుకంటే నాకు చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా నాతో టచ్లో ఉంటారు, వాళ్ళు బోర్డు వెళ్ళిపుచ్చుకుంటారు. నాకు ఏంటంటే మా ప్లేయర్ ఇంత బాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో విపరీతంగా మా వాడు బాగా ఆడుతున్నాడు, కానీ ఎవరో పలాని ఎమ్మెల్యే చెప్పాడు, పలాని మంత్రి చెప్పాడని ఆ ప్లేయర్ నేర్చుకున్నాడు. మా అబ్బాయిని హైదరాబాద్లో ఏమో మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను మా వాడు బెంగళూరు పంపించేస్తున్నా, కర్ణాటక ఎంతో ఆడతాడేమో ట్రై చేస్తున్నాను. ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోలేరు. ఓపెన్గా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళ ప్లేయర్కి పూర్తిగా వాడి కెరియర్ పాడైపోతుంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. సో విపరీతమైన పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ, చాలా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నాయి. సెలక్షన్లో ఖచ్చితంగా రికమెండేషన్స్తో, పొలిటికల్ రికమెండేషన్స్తో జరుగుతున్నాయి, ఆంధ్రాలో జరుగుతున్నాయి మోస్ట్లీ. దాంట్లో ఆ విషయంలో నాకు చాలా చాలా గట్టి ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్. వెంకటేష్ గారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లెటర్ మీరు కూడా బహుశా చదువుంటారు, నేను కూడా చదివాను. చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేసిన విధానం ఎలా ఉందంటే కొంత హనుమ విహారీ పద్ధతిని తీరునే తప్పట్టినట్టుగా అయితే అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? అనువిహారి తీరుని తప్పుపెట్టారు, ఇంకా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కదండి, వాళ్ళకి డిఫెండ్ చేసుకుంటారు. కానీ అనువిహారి, నేను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు చూసింది ఏంటంటే అప్పుడు కూడా డ్రెస్సింగ్ రూమ్లో కాదు, ఈవెన్ బయట గ్రౌండ్లోనే మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ మీద అతను బాగా విరుచుకుపడడం, గట్టిగా వాళ్ళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం. అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే గట్టిగా వాళ్ళని దుర్భాషలాడడం కూడా చూశాను. సో అతను కొంచెం బిహేవియర్ ఉంది, కొంచెం షార్ట్ టెంపర్డ్గా కనిపిస్తున్నాడు హనుమ విహారీ. సో ప్లేయర్స్, ముఖ్యంగా క్యాప్టెన్ వాళ్ళ ప్లేయర్స్ని మందలించడం అనేది ఉంటుంది, కానీ అది కొంచెం శృతి మించిందేమో అనిపించింది. సో ఇక్కడ 2 వైపుల నుంచి కూడా ప్రాబ్లం ఉన్నది. వీళ్ళు కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఒక్క మ్యాచ్లో ఒక ప్లేయర్ని అన్నంత మాత్రాన క్యాప్టెన్సీ తీసేయడం కూడా తప్పే. అలాగని అతను కూడా
ఆ రకంగా రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు అతను ఏంటంటే ఛాలెంజ్ చేస్తున్న అసోసియేషన్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా అతను పోస్టులు పెడుతున్నాడు. కీప్ ట్రయింగ్ అని చెప్పి అతను ఈ వాళ్ళు పెట్టిన రిప్లైని అతను కూడా పోస్ట్ చేశాడు. మీరు అన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెస్ నోట్ని విహారీ కూడా పోస్ట్ చేసి ఓకే కీప్ ట్రయింగ్ అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నాట్ ది రైట్ యాటిట్యూడ్. రైట్. రామకృష్ణ గారు, ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిభని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా మీరు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టారు. కానీ ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమయంలో ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆంధ్ర రంజీ మ్యాచ్కి కెప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా నేను ఎప్పుడు ఆడను, నాకు అసలు సంబంధం లేదన్న ఆ తీరుని వ్యక్తం చేయడం జరిగింది. ఇది మీకు కొంచెం డ్రాబ్యాక్ కదా? మీ కాదండి, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో తెలుసు. మరి ఎంత ఉత్సాహాన్ని ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి వార్డు నుంచి కానీ ఎలా పార్టిసిపేట్ చేశారో ప్రజలు మీరు చూస్తానే ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర గ్రాండ్ సక్సెస్ అయింది. మరి ఇంకొక విషయం చెప్పాలంటే ఈ రోజున మరి హనుమ విహారీ అనే ప్లేయర్ ఎప్పుడైతే ఫస్ట్ అతను హైదరాబాద్కి డెబ్యూ చేశాడండి 2009లో. యాక్చువల్గా ఆయన హైదరాబాద్ కంటిన్యూస్ గా 2009 నుంచి 16 వరకు ఆడాడండి. 15-16 సీజన్ వరకు ఆడాడు. ఆ తర్వాత ఆంధ్రకి ఆడటం జరిగింది. ఇక్కడ మనం యాక్చువల్ గా మన ఆంధ్ర ప్లేయర్స్ కి నిజం చెప్పాలంటే ఆంధ్ర ప్లేయర్స్ కి ఒక ప్లేయర్ కి నష్టం. తనతో పాటు ఇంకొక 2 ప్లేయర్లు తీసుకొచ్చి ఆడిచ్చాడు. దానివల్ల నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్లేయర్స్ కి ఇక్కడ ఇబ్బంది. ఇప్పుడు మనకి ఇబ్బందే తప్ప ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు విహారీకి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్ర టీము అతన్ని ఎంకరేజ్ చేసింది. ఎందుకు? మన ప్లేయర్స్ కూడా అతను ఒక మంచి ప్లేయరు, ఇండియా ఆడున్నాడు కాబట్టి మన ప్లేయర్స్ కూడా అతను ఒక ఆదర్శప్రాయంగా ఉంటాడు. మనోళ్ళు కూడా మన ఆంధ్ర టీం కూడా మంచి విన్నింగ్ అవకాశాలు ఉంటాయని ఆయన మనం తెచ్చుకొని ఆడటం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర టీంలో నిజంగా ఆంధ్ర సంబంధించిన ఒక ప్లేయర్ కి నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా టీంలో మిగతా ప్లేయర్ అందరూ కూడా అతని ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడాలి కాబట్టి అతను తెచ్చి ఆడటం జరిగింది. మరి ఇంకొక విషయం ఏంటంటే మరి చౌదరి గారు చెప్పారు అతన్ని ఫీల్డింగ్ ఏదో సరిగ్గా చేయకపోతే అది ఆంధ్రాకి నష్టం జరిగింది అంటున్నారు. ఇప్పుడు బర్త్ డిసెంట్ అనేది చాలా ముఖ్యం. అతను పుట్టింది కాకినాడలో, ఆంధ్రాలో పుట్టాడు అతను. అతను ఏదో మీరు బయట నుంచి ఎరువు తెచ్చుకున్నట్టు మాట చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అతను పుట్టిన కాకినాడలో పుట్టినప్పుడు అతనికి ఆ రైట్ ఉంటుంది. అక్కడ పుట్టాడు కాబట్టి అక్కడ రంజీ మ్యాచ్ ఆడుకోవచ్చు. అతను ఆ స్టేట్ రిప్రజెంట్ ఎక్కడైనా ఆడొచ్చు, అందులో నేనే అనట్లేదు. ఇండియాలో ఎక్కడైనా ఆడొచ్చు అంటే నేను అతనికి ఆ రైట్ కూడా ఉంది. అది పుట్టింది కాకినాడలో, అతను పుట్టింది అతను ఆంధ్రాకి ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చి అతనికి ఏదో ఫేవర్ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదండి. ఓకే అండి, కరెక్టే. నా ఉద్దేశం ఏంటంటే ఆయన హైదరాబాద్ కంటిన్యూస్ గా ఆడాడు. సో మరి ఆంధ్రాకి నెక్స్ట్ ఆంధ్రాకి ఆడాడు కూడా చెప్తున్నా. స్ట్రైట్ అవే డెబ్యూ ఆంధ్రా చేయలేదనే ఉద్దేశం నాది, నేను చెప్పే ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే అండి, మరి ఈ రోజున ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోతే మన్నలించారంటారు. మరి చౌదరి గారికి తెలుసో తెలీదో, మరి నిజంగా వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ రోజు 8 మ్యాచ్లు ఆడటం జరిగింది ఆంధ్ర టీము క్వార్టర్ ఫైనల్స్ తో సహా. ఒక మ్యాచ్ లో కూడా అతను ప్లేయింగ్ 11 లో లేడు. మరి ఏ రకంగా ఆయన కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మరి ప్లేయింగ్ 11 లో ఆడగలరు కదా. వారు వెనక పెద్ద పెద్ద నాయకులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇంకొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే మీరు చెప్పినట్టుగా భువన కరుణాకర్ రెడ్డి గారు, ఇంకెవరన్నా పెద్ద నాయకులు ఉన్నారైతే అతను 11 లోనే ఆడగలడు కదా. మరి ఎందుకని ఆయన 11 లో ఆడలేకపోయాడు 8 మ్యాచ్ల్లో? రామకృష్ణ గారు బెంచ్కే పరిమితమై ఉన్నాడు కదా. మరి శ్రీనివాస్ చౌదరి గారు ఏమైనా కౌంటర్ ఇస్తారా? శ్రీనివాస్ చౌదరి గారు. రామకృష్ణ గారు ఏమన్నారంటే రాజకీయాలు వద్దు అని మనం అంటుంటే రాజకీయాలు చేసి రికమెండేషన్ చేసి మీరు వెళ్ళండి ముందు ప్లేయర్ గా అంటున్నాడు. ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఆంధ్ర క్రికెట్ బోర్డు చూసుకుంటారు. 17వ నెంబర్ పెడతాదో, 11వ నెంబర్ పెడతాదో, 1వ నెంబర్ పెడతాదో వాళ్ళు బోర్డు చూసుకుంటారు. ఆయనకున్న అవకాశాల మేరకు ట్రైన్ అయ్యాడు, ఆడాలని అవకాశం ఉంది, చేశాడు. అంతేగాని ఇక్కడ రాజకీయాలు చర్చిస్తాం, మా లోకల్ ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చేసుకోండి, తప్పలేదు. అలాగే మా మిత్రుడు ఒక మాట అన్నారు, రామకృష్ణ, ఆడుదాం ఆంధ్ర అని. నేను కూడా ఆడానండి ఆ ఆటలో. ఒకే 2 బాల్తో 2 ముక్కలు అయిపోయింది బ్యాట్. అంటే ఎంత నాసిరకమైన బ్యాట్లు సప్లై చేసి పిల్లల్ని ఎరుబాగులో చేశారంటే నాకు బాధ కలిగించింది. చేయండి, తప్పలేదు. మీరు స్పోర్ట్స్ ప్రోత్సహించండి. నాకు కూడా ఇష్టమే. చాలా మంచి కార్యం చేశారు. ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మెటీరియల్ చాలా, అసలు ఆ కప్స్ కానీ, ఆ బ్యాట్స్ కానీ, ఆ బ్యాట్స్ కానీ, గ్లౌజెస్ కానీ చినిగిపోయి ఆన్ ది స్పాట్ ప్లేయింగ్ అయ్యే లోపల మొత్తం స్మాష్ అయిపోయింది. అంటే నీ అండం ఏంటంటే దీంట్లో ఏది కాంపిటీషన్ కక్కుర్తి. ఒకవేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మీరు రికమెండ్ చేసి రాజకీయంగా చేస్తే మంచి ప్లేయర్ చేశారంటే మాస్టర్ పేరు వస్తుంది. లేదా పలానా కొడుకు, లేదా పలానా నాయకుడు కొడుకు అని ప్రపోజ్ చేయడం వల్ల అది రాజకీయ ఒత్తిడి అవుతుంది. 2 ఆడకపోతే పరువు పోయేది ఆంధ్ర రాష్ట్రానికి కదా. ఆ మొత్తం యావత్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ ఫర్ స్పిరిట్
ఫీల్డింగ్ లో నాకున్న సమాచారం ఫీల్డింగ్ లో అది అన్నారని విన్నా నేను. అది నాకు తెలిసింది కాబట్టి చెప్పా. అది వాస్తవం కాదని నేను దగ్గర నుండి చూడలేదు కదా. అది స్పోర్టివ్ తీసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం రామకృష్ణ గారు మీరు తప్పు, ఒక నిమిషం రామకృష్ణ గారు, మీరు నేను తప్పు చేశానని చెప్పిన వెంటనే శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఫీల్డ్ సరిగ్గా ఆడలేదు, బాగాలేదు, ఇది ఇటు మార్చుకోండి అది మీరు అది కెప్టెన్ గా చెప్పొచ్చు, తప్పలేదు. కానీ తప్పు అనుకుంటే అది చాలా రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు నిజంగా 17 ఫీల్డ్ ఆడాడు, పొరపాటు జరిగింది అనుకుందాం, స్పోర్టివ్ తీసుకో. స్పోర్ట్స్ ఫర్ యూనిట్ కదా, స్పోర్ట్స్ ఫర్ యూనిట్ అంటారు. ఇక్కడ క్రికెట్ మీద అవగాహన ఉంది. 17వ నెంబర్ అంటే టీంలో 17వ మెంబర్ అన్నంత మాత్రాన 11 లో ఆడకూడదు ఏమి ఉండదండి. ఒకటి ఇప్పుడు బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఫీల్డింగ్ రావాలని రాకూడదనేమి ఉండదు. కానీ ఆయన ఫీల్డ్ లోకి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఆ రోజు ఏదైతే ఆ సిచ్యువేషన్ జరిగిన రోజు నేను వైజాగ్ లో ఉండడం జరిగింది, వేరే పని మీద వెళ్ళడం జరిగింది. నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా తెలుసు కాబట్టే నేను అంత క్లియర్ కట్ గా చెప్పగలుగుతున్నాను. ఇంకొక విషయం, మీరు అన్నాడు ఆడదాం ఆంధ్రాలో నాసిరకం బ్యాట్లు ఇవి ఆడారని. ఏమండి, ఎక్కడో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఒకటి అరా ఏదన్నా జరిగితే మీరు మొత్తం అంతా అయ్యే తయారు చేశారు, అసలు ఎవరు ఆడలేదు, మొత్తం తెచ్చిన ప్రతి బ్యాట్ ఇరిగిపోయిందని. అంటే ఇప్పుడు ఏమీ దొరకనప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు సీఎం గా చేశారు. మరి ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్ కి స్పోర్ట్స్ లో ఏం ఒరగబెట్టారండి? మరి ఈ రోజు ఒలింపిక్స్ ఆంధ్ర స్టేట్ లో చేస్తానని మాట్లాడాడు. ఆ మాత్రం చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా క్రికెట్ కి సంబంధించి వీళ్ళు ఏమి చేయలేదండి. మంగళగిరి స్టేడియంలో వీళ్ళ ప్రోద్బలంతోనే ఆ రోజున మంగళగిరి స్టేడియంలో తూర్పు నుంచి పరమటికి వికెట్ వేయటం ఏందండి? టీడీపీ ప్రభుత్వంలోనే ఇలా జరుగుద్దా? తూర్పు నుంచి పరమటికి ఎవరన్నా వికెట్ వేస్తారండి? మరి ఈ రోజున అస్తవ్యస్తంగా స్టేడియం నిర్మించి ఈ రోజు వచ్చిన ఏసే కొత్త పాలక మండలి తెల్లని పట్టుకుంటారు. ఈ రోజు దాని డిజైన్ ఎట్లా చేశారు, ఏ రకంగా మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అవినీతికి ఏ రకంగా పాల్పడి తూర్పు పరమటికి వికెట్ ఎలా వేస్తారండి? క్రికెట్ వెంకటేష్ గారే చెప్పాలి. తూర్పు పరమటి వికెట్ వేసి మళ్ళీ తర్వాత దాన్ని సరి చేసుకొని వికెట్ ని మరి దక్షిణంకి ఉత్తరంకి వేసుకోవడం జరిగింది. మరి ఆ రకంగా వికెట్ అయితే సరి చేసుకున్నారు. మరి చుట్టూ ఉన్న ఏదైతే ప్రజలు కూర్చునే ఈ జనాలు ప్రేక్షకులు రామకృష్ణ గారు కంప్లీట్ గా పొలిటికల్ డిబేట్ గా మారిపోతుంది. రైట్, మీరు ఆ రోజు ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఏం జరిగిందో ఆ రోజు అక్కడే ఉన్నారు, ఏం జరిగిందో తెలుసు అని అంటున్నారు. యాక్చువల్ గా ఏం జరిగింది మీరు చెప్పగలరా? యాక్చువల్ గా ఆ రోజు మరీ దుర్భాషలు అయితే చెప్పక్కర్లేదు. లేదండి, ఒక్కటండి, ఇక్కడ లోపల ఏం జరిగింది అనేది అది ఎవరికీ తెలియని విషయం. బట్ ఒక విషయం జరిగింది అనేది మాత్రం దాని మీద ఏంటంటే అది కంపల్సరీ మేనేజర్ గారు ఉంటారు, ఆ టీం కి ప్లేయర్ అనే అతను కంప్లైంట్ ఇస్తాడు, అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ద్వారా ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో తప్పు లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా అతని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే చర్య తీసుకుని ఉంటారే తప్ప ఇదేదో వ్యక్తిగతంగా అతని మీద కోపంతోనో అలాగే అసోసియేషన్ కి అతనికి ఉన్న గొడవలతోనో అయితే కాదు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ వాళ్ళే విహారీ మంచి ప్లేయర్, ఇండియా ఆడిన ప్లేయరు, మన ప్లేయర్లు కూడా మంచి ఆదర్శప్రాయంగా ఉంటుందని తెచ్చి ఆడించుకుంటున్నారు పరిస్థితిలో విహారీ మీద ఏం కక్ష కట్టాల్సిన అవసరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవసరం లేదు. అలాగే అసలు వైసీపీకి అసలు సంబంధమే లేదు ఆంధ్ర క్రికెట్ తో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో పాలిటిక్స్ అనేవి లేవు. అది కేవలం ఏదో యాదృచ్ఛికంగా జరిగిన విషయాన్ని ఈ రోజు టీడీపీ వాళ్ళు పొలిటిసైజ్ చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమి దొరక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ఫుల్. ఆయన మొత్తం నవరత్నాలు కంప్లీట్ గా సక్సెస్ఫుల్. ప్రజల్లో ఎటువంటివి ఏమి లేదు చెప్పుకోవడానికి. ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ అంటే ఎక్కడ బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా ఇటువంటి చేసే కామెంట్స్ మొత్తం కంప్లీట్ గా పొలిటికల్ డిబేట్ గా మారిపోతున్నాయి. ఏ ప్రభుత్వం ఏం చేసిందని మనం ఇక్కడ చర్చించట్లేదు. ఈ రోజున ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఏదో ఉమ్మడి రాష్ట్రంలో జేడీఎల్ కట్టిన తెలుగుదేశం పార్టీ ఒక పుల్లెల గోపచంద్ తీసుకొచ్చింది ఆయన. సాధ్య మిర్చేలాంటి నాయకులు తీసుకొచ్చిన వాళ్ళు. అదే ఆంధ్రాన్ని స్పోర్ట్స్ లో ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు. మీరు చెప్పండి, జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలని ఉండండి సార్, ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతానని చెప్పి హామీ ఇచ్చింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ గ్రౌండ్లని, మైదానాలని, పార్కుల్ని, గవర్నమెంట్ స్థలాల్ని, గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్ తాగడానికి డబ్బులు ఇచ్చారు లేదా? ఇప్పుడు మీరు స్టేడియాలు ఆడగట్టుకోవాలి, పిల్లలే ఆడుకోవాలి. ఎందుకు ఇచ్చారు? మాకు అప్పట్లో ఉంది, అప్పు చేసి అవసరం ఉంది. చెప్పండి మీరే. లేదండి, నాడు నేడు కార్యక్రమం మీరు ఈరోజు చూడొచ్చు. ప్రతి స్కూల్లో గ్రౌండ్లు ఉన్నాయి, ప్రతి స్కూల్లో సెట్టింగ్ అండి. రామకృష్ణ గారు మీరు చాలా చాలా సరదాగా మాట్లాడుతున్నారు. రామకృష్ణ పెద్ద సెట్టింగ్ అండి. మా తిరుపతిలో నాడు నేడు కాదు, నిన్న నేడు తిరుపతిలో నీళ్లు ఓపెన్ చేశారు కుప్పంలో మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఎంఎస్ఎస్కి వెళ్ళిపోయారు.
నేను లేదు. ఇటువంటి సినిమా సెట్టింగ్ వద్దు సార్. పిల్లలు మీరు జీవితాలు ఆడుకోవద్దండి. స్పోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మాట్లాడుతున్నారు. ఒకరే మాట్లాడండి, ఒకరే మాట్లాడండి, వన్ బై వన్ మాట్లాడండి ప్లీజ్. రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వన్ బై వన్ మాట్లాడండి. మీరు చెప్పేది ఎవరికి వినిపించదు. ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడాలి. రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ప్లీజ్ స్పీక్ వన్ బై వన్, నాట్ టూ ఎట్ ఎ టైం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా సబ్ సెంటర్లు నడుపుతుంది. క్రికెట్ కి ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుంది. రంజీ ట్రోఫీ, మాజీ రంజీ ట్రోఫీ పెన్షన్లు ఇస్తుంది. అలాగే జోన్ ప్లేయర్లకి స్టైఫండ్ ఇస్తుంది. మరి ఈ రోజున ఆంధ్ర క్రికెట్ లో అద్భుతంగా క్రికెట్ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు వెంకటేష్ గారికి కూడా తెలిసి ఉంటుంది, ప్రతి జిల్లాలో కూడా సబ్ సెంటర్లు ఉన్నాయి. అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం పాలిటిక్స్ అని వాళ్ళే చెప్పారు, మొత్తం రాజకీయాలు చేస్తున్నారు. మంగళగిరిలో స్టేడియంస్ ఉన్నాయి. మీ ఇద్దరు అవునన్నా కాదన్నా, రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అవునన్నా కాదన్నా, స్పోర్ట్స్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అనేది వాస్తవం, అవునా కాదా? వెంకటేష్ గారు. నేను ముందుగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారు వైసీపీ నేత రామకృష్ణ గారు కానీ, టీడీపీ నేత చౌదరి గారు కానీ, క్రికెట్ మేము అలా చేసాను. క్రికెట్కి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదండి, రాజకీయ పార్టీకి. ఎందుకంటే ఫండింగ్ ఏం జరగదు. క్రికెట్ అంతా కూడా ఇండిపెండెంట్ బాడీ, బీసీసీఐ ఇచ్చే డబ్బులతో చేస్తారు. సో అక్కడ వైసీపీ రూలింగ్లో ఉందా లేకపోతే టీడీపీ ఉందా అన్న విషయంలో క్రికెట్లో జరిగే డెవలప్మెంట్ కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదు. నాయకులే ఉన్నారని చెప్పి వెంకటేష్ గారు, క్రీడా శాఖ ప్రతి రాష్ట్రానికి ఒక శాఖ ఉంటుంది కదా వెంకటేష్ గారు. మీ పాయింట్ తో నాకు ఒక అబ్జెక్షన్ ఉంది. రామకృష్ణ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. రామకృష్ణ గారు, కోట్ల రూపాయలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చిందండి. కాదు వెంకటేష్ గారు, నా పాయింట్ ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా క్రీడా శాఖ ఉంటుంది. క్రీడల ప్రోత్సాహం కోసం ఆ శాఖను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, ఆ పరివ్యూలో క్రికెట్ ఉండదు. ఎందుకంటే క్రికెట్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ. దాంట్లో బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరిగే స్టేడియం నిర్మాణం కానీ, దానికి అయ్యే ఖర్చులు కానీ, ఏదో రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఒకటి అలా ఏదైనా కొంత మామూలుగా గవర్నమెంట్ లీజ్ ఇస్తారు. ఆ గ్రౌండ్ సంబంధించి లీజ్ ఉంటుంది. లేకపోతే స్టేడియంకి మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. అది కనుక ఓన్డ్ బై ఏసీఐ అయితే దాంట్లో మరి వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేశారో నాకు తెలియదు. సాధారణంగా చేయరు. ఎందుకంటే అది కేవలం ఈ రోజు ఏంటంటే క్రికెట్ ను కూడా ప్రోత్సహించే దాంట్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దానికి వేరే దాన్ని పెడితే సరిపోదు. దాన్ని క్రికెట్ ప్రోత్సహించి, క్రికెట్ కి ఉన్న డబ్బులు ఉన్నాయి, బీసీసీఐ డబ్బులు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, దానికి వేరే క్రీడలకు ఎంకరేజ్మెంట్ చేయమని చెప్పండి. క్రికెట్ లో డబ్బులు వీళ్ళకున్న డబ్బులతో వీళ్ళు చేసుకుంటారు. అవసరం లేదు. రిచెస్ట్ బాడీ ఇన్ ది వరల్డ్ బీసీసీఐ. ఈ రోజు మరి టీడీపీ వాళ్ళు మరి ఈ రకమైన రాజకీయాలు చేస్తున్న టీడీపీ వాళ్ళే కదా ఈ రోజున క్రికెట్ ను భ్రష్టు పట్టిస్తున్నారు. మరి మీరే చెప్తున్నారు క్లియర్ గా క్రికెట్ కి మరి పాలిటిక్స్ కి సంబంధం లేదండి, పూర్తిగా ఇది ఇండిపెండెంట్ బాడీ అని. మరి ఈ రోజున మరి ఉండకూడదు కానీ ఉంది. ఎందుకంటే దాంట్లో ఉండే డెసిషన్ మేకర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలే కదా దాంట్లో అసోసియేషన్ లీడర్లు. లేదండి, ఈ రోజున ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర క్రికెట్ వాళ్ళు వచ్చి, సార్ మాకు ల్యాండ్ కావాలి, మేము ఒక స్టేడియం నిర్మాణం చేసుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఎక్కడైనా సరే తక్కువ రేటుకి ల్యాండ్స్ ఇప్పిస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు క్రికెట్ ని ఆంధ్రాలో. తన వంతుగా ఏమైతే చేయగలరో ఆంధ్ర క్రికెట్ కి చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ రోజున క్రికెట్ ని ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు టీడీపీ హయాంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా అతను ఎంకరేజ్ చేసింది లేదు. అతను టైంలో ఎక్కడ ఒక స్టేడియం నిర్మాణం లేదు, గ్రౌండ్స్ నిర్మాణం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ రకంగా స్పోర్ట్స్ మూలపడిపోయిందో, ఎన్ని పథకాలు వచ్చినాయో మరి ఆంధ్రాకి తెలుసు అందరికీ. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మరి ఈ రోజు కేఎస్ భరత్ మరి ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు కదా. మరి మీరు టీడీపీ పాలన ఎంతమంది ఆడారండి ఇండియాకి చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. మరి ఈ రోజున స్టేడియం మంగళగిరిలో స్టేడియం లేదండి. అసలు ముఖ్యమంత్రికి క్రికెట్ కి ఏం సంబంధం లేదండి. స్టేడియాలకి, స్పోర్ట్స్ ప్లేయర్లకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ రాజకీయ నాయకులే ఉంటారనమాట. అన్ని ఆటలు రాజకీయ నాయకులు పిల్లలు ఆడతారు అనమాట. క్రికెట్ పక్కన పెట్టండి,
జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి, మీరు చెప్పండి ఏ స్పోర్ట్స్ ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లలో మీరు డెవలప్ చేశారు? ఎన్ని స్టేడియంలు కట్టారు? జిల్లాకి స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఆడిటోరియం ఎక్కడ? అందుకని మా తిరుపతిలో బాలాజీ స్పోర్ట్స్ ఆడిటోరియం ఆధునీకరణ చేస్తాడు, ₹1 ఇవ్వాల. ఈ రోజు మీరు 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారు కదా సార్. 13 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక కాంప్లెక్స్ అయినా ఉందా? ఇప్పటికే మీరు ఉన్న స్థలాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు సార్. మీరు స్టేడియంలు కట్లా. ఈ చెప్పింది అది ఎన్ని విడిపోతున్నాయో. మీరు రాజకీయాలకి క్రికెట్ కి వద్దని చెప్పాం, మీరు మళ్ళీ మిక్సీ చేస్తారు. మీరు ప్రతిసారి రాజకీయాలు కలుపుతున్నారు, కలిపి పొలవు కలుపుతున్నారు. మేమే రాజకీయం చేస్తున్నాం, మేమే రాజకీయాల్లో ఉంటామని. కాబట్టి అది కరెక్ట్ గా శాశ్వత అధికారం శాశ్వతం కాదండి. క్రికెట్ అనేది, ఆటలు అనేది పిల్లల భవిష్యత్తు. పిల్లల కోసం చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టాలి. పిల్లలు రాజకీయం అభివృద్ధి చేయడం కాదు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయాలి. వాటి కోసం మీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది 0. మీరు కావాలంటే క్రికెట్ బడ్జెట్, స్పోర్ట్స్ బడ్జెట్ తీసుకోండి. ఈ 5 ఏళ్లలో స్పోర్ట్స్ కోసం కేటాయించిన డబ్బులు నిధులు ఎంత? ఆన్లైన్ లో కొడితే కూడా వస్తుంది. ₹1 కూడా స్పోర్ట్స్ నిధులు ఖర్చు పెట్టలేదు. ఆయన సంక్షేమ కార్యక్రమాల మీద బటన్ నొక్కాడు కానీ నిర్వహించలేదు. ఇంటర్నెట్ లో కొడితే వస్తుంది. స్టేడియంలో ఇవన్నీ లేకుండానే మరి ఈ రోజు ఆంధ్ర కార్యక్రమం ఎంత సక్సెస్ జరిగిందంటారా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ప్రతి విషయం మీరు ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి చెప్పండి. కూడా స్టేడియంలు ఉన్నాయి. ఈ రోజు మా జిల్లాకు వచ్చి చూడండి, ప్రకాశం జిల్లాకి జెడ్పీలో మంచి మైదానం ఉంది, మంచి టెన్నిస్ స్టేడియం ఉంది, షటిల్ స్టేడియం ఉంది, అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు కేవలం ఎక్కడో ఏదో జరిగిపోయిందని మీరు నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది ఎప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే కంప్లీట్ అయింది. చంద్రబాబు బిల్డింగ్ కడుతున్నారు. మా తిరుపతిలో స్పోర్ట్స్ గ్రౌండ్ ని పగలగొట్టి కాంప్లెక్స్ కడుతున్నారు. మా బాధ అది. మీరు రండి, మేము క్రికెట్ ఆడే గ్రౌండ్, మేము ఎస్సీ హై స్కూల్ గ్రౌండ్ లో మేము క్రికెట్ ఆడాం. ఆ గ్రౌండ్ ని పడగొట్టి బిల్డింగ్ కడుతున్నారు. ఇప్పుడు దాని మీద గొడవ కోర్టు కూడా ఏం చేయాలి చెప్పండి. వెంకటేష్ గారు ఈ రోజు ఆర్టీకే సెంటర్ లో వాలంటీర్ ఆఫీసులు కప్పుకుంటే మాకు ఇంకా పిల్లలు ఎక్కడ ఆడుతారు? పిల్లలు ఆడుకుంటారు చెప్పండి. గ్రౌండ్ లేవు, స్కూల్ లేవు, గవర్నమెంట్ స్కూల్ పోయినాయి, స్పోర్ట్స్ సామగ్రి లేదు, స్పోర్ట్స్ బడ్జెట్ లో డబ్బులు ఇవ్వరు. ఎలా పిల్లలు ఆడి భవిష్యత్తులో దేశానికి రాష్ట్రం వెంకటేష్ గారు, క్రీడల్లో రాజకీయ జోక్యం వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏంటి? రెండో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి స్టేట్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఎంత ఎక్స్పోజర్. రైట్ వెంకటేష్ గారు, క్రీడలో రాజకీయ జోక్యం వల్ల దేశానికి ఎలాంటి నష్టం జరుగుతుంది? మీ అనాలిసిస్ ప్రకారం మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎలాంటి నష్టం రాజకీయ జోక్యం వల్ల? అసలైన టాలెంట్ అనే మరుగున పడిపోతుందేమో సార్. లేదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీరు చూడొచ్చు సార్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రోజు కూడా క్వార్టర్ ఫైనల్స్ కేవలం 4 రామకృష్ణ గారు మీకు కాదు, వెంకటేష్ గారిని అడిగాను క్వశ్చన్. వెంకటేష్ గారు, స్ట్రైట్ క్వశ్చన్. క్రీడలో రాజకీయ జోక్యం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమ ప్రతిభ అనేది మరుగున పడుతుంది అనేది చాలా మంది వాదన. దీంతో మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్ గా అన్ని చోట్ల జరుగుతుంది. చాలా డ్యామేజ్ జరుగుతా ఉంది. ఎందుకంటే క్రికెట్ తో సంబంధం లేని వాళ్ళు, క్రీడలతో సంబంధం లేని వాళ్ళు దే ఆర్ హెడింగ్ ది స్పోర్ట్స్ బాడీస్. దేశ వ్యాప్తంగా అన్ని క్రీడల్లో మనకి రెజ్లింగ్ లో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ జైషా, మనం చూసాం. వెంకటేష్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ జైషా, అమిత్ షా కుమారుడు. జైషా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, దాంట్లో సందేహం ఉందండి, లివింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అట్లనే బ్రిజ్భూషణ్ వ్యవహారం చూసాం మనం. పాపం రోడ్డును పడి వాళ్ళ కెరియర్ ని పనంగా పెట్టి వాళ్ళు అంత ధర్నాలు చేయడం, రోడ్డు మీద నెలల తరబడి రోడ్ల మీద వాళ్ళు ఉండడం అనేది మనం చూసాం. సో అంత దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటే అతను ఎన్ని తప్పులు చేసినా కూడా, బికాస్ హీ హ్యాపెన్స్ టు బి ఏ పొలిటీషియన్, అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా చాలా రోజుల వరకు లాంచ్ చేయలేదు. సో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి మన క్రీడల్లో. ఆడవాళ్ళ మీద మనం అందరం బేటీ బచావో ఇవన్నీ మాట్లాడతారు, కానీ ఆడవాళ్ళు చేసిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకోకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితులు, అంత దారుణమైన పరిస్థితులు మనం చూసాం. సో అన్ని చోట్ల వేళ్ళోనుకుని పోయి ఉన్నారండి పొలిటీషియన్స్ అందరూ. జైషా కావచ్చు, అనురాగ్ ఠాకూర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జస్ట్ బికాజ్ వాళ్ళు పొలిటీషియన్ కొడుకులుగా పాలిటిక్స్ లో ఉన్నందుకు వల్ల వాళ్ళు దే ఆర్ హెడింగ్ ద స్టేట్ అసోసియేషన్స్. అన్ని చోట్ల అదే జరుగుతుంది, ఆంధ్రాలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న జాడ్యం ఇది. సో దానివల్ల మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అలాగే మన క్రికెటర్లు ఉన్నారంటే హైదరాబాద్లో అజరుద్దీన్ ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా అది కూడా చూసాం. సో మనకి ఏంటంటే బేసిక్గా
ఈ క్రీడా సంస్థలు నడిపే వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉండాలి, వాళ్ళకి ఆ సిన్సియారిటీ. కానీ వెంకటేష్ గారు అది లోపించినంత వరకు మనకి ఒలింపిక్స్ లో మెడల్స్ రావు. క్రికెట్ లో కూడా మనం ఒక స్థాయి వరకు వెళ్తాం, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత డబ్బులు సంపాదించినా అల్టిమేట్ గా మనకి రావాల్సిన ట్రోఫీలు కూడా తక్కువ. అంటే వెంకటేష్ గారు ఆటతో సంబంధం లేకుండా అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, హాకీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వానికి క్రీడలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించిన అవసరం చాలా బలంగా ఉంది, అవునా కాదా? డెఫినెట్ గా ఉందండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాల వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మనీ స్పెండ్ చేసే పరిస్థితులు లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా. సో ఏంటంటే క్రీడలు తమ ఇన్కమ్ వాళ్ళే జనరేట్ చేసుకోవాలి. దానికి ఇట్లాంటి లీగ్స్, ఐపీఎల్ లాంటి లీగ్స్, మిగతా కబడ్డీ లీగ్స్, ఇవన్నీ వాళ్ళు జనరేట్ చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మన దేశంలో మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి, మళ్ళీ మనం మాట్లాడతాం. మనకి 140 కోట్ల జనాభా ఉంది, మనకి 14 పథకాలు కూడా రాలేదని చెప్పి. కానీ ఇలాంటి ఒలింపిక్ ఇయర్లో మనం ఈ మాటలు మాట్లాడుతూ మిగతా అప్పుడు ఎవ్వరు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ మాత్రం క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వరు. ఇదేంటంటే క్రీడలు కూడా ఒక పదవుల్లాగా చూస్తారు. అంటే ఒక పలాని స్పోర్ట్స్ అసోసియేషన్ ఉందంటే ఏ పదవి లేని వాళ్ళు వాళ్ళ నిరుద్యోగాన్ని అది ఒక ఉపాధి కల్పనలాగా అయిపోయింది. సో పలాని క్రీడా సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, ఏదో ఒక పదవి నిర్వహిస్తున్నాను, తర్వాత నేను కార్పొరేటర్ అవుతాను, తర్వాత ఎమ్మెల్యే అవుతాను. ఇట్లా వాళ్ళు దాన్ని ఒక పాలిటిక్స్ కోసం ఈ క్రీడా సంస్థలను వాడుకుంటున్నారు తప్ప యాక్చువల్గా ఎలాంటి డెవలప్మెంట్ జరగట్లేదు. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది, దానివల్ల జరిగే లాభం చాలా తక్కువ. రైట్. సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ వర్డ్స్ శ్రీనివాస్ చౌదరి గారు, సమయం మించిపోతుంది, షార్ట్ ఆన్సర్ చేయాలి. మొదట నేను కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పడేవాడినండి. రాజకీయాలు పూర్తిగా వదిలేసి భారతదేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, రాజకీయాలు పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు ముఖ్యం పెట్టుకొని, ఇప్పుడు చూడండి పక్కన చైనా కానీ రష్యా కానీ గోల్డ్ మెడల్ కొట్టడంలో చాలా ముందు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మట్టిలో మాణిక్యాలు చేయడం కోసం ఎవరైతే కష్టపడి పైకి ట్రైన్ అయి వస్తారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని పైకి తీసుకురావాలి. ఇక్కడ రికమెండేషన్లు అదేవిధంగా రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మై ఆల్సో అన్ని పార్టీలు పక్కన పెట్టి ఈ రోజు నా స్నేహితుడు కొడుకనో ఇంకోరు నేను మాట్లాడట్లేదు, ఇద్దరు కూడా స్పోర్ట్స్ లో అనుభవం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఎక్కడ కూడా రాజకీయాలు దూరంగా ఉండి దేశానికి రాష్ట్రానికి పనికొచ్చే గొప్ప యువకులు తయారు చేసే దాంట్లో మీ పాత్ర ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది ఇవాళ గ్రేట్ డిబేట్. క్రికెట్లో క్రీడలు అంటే క్రికెటే కాదు, క్రీడల్లో ఉన్న అన్ని రకాల క్రీడల్లో రాజకీయ జోక్యం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తమమైన ప్రతిభ వెనకబడే పరిస్థితి ఉంటుంది. మనం క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా వెనకబడే పరిస్థితి ఉంటుంది తప్పించి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. సో అటువంటి జోక్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంది. దాని వరకు ఆయా ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది.